హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మీ మహేష్. అదేంటన్నా నాకు ఏ కాలేజ్ ఎలా అవ్వలేదేంటి? నేను వెబ్ ఆప్షన్స్ కట్టినాను కదా, నాకు కావాల్సిన కాలేజ్ లిస్ట్ పెట్టుకున్నాను కదా, అయినా సరే వాటిలో నాకు ఏ కాలేజ్ ఎందుకు అలాట్ చేయలేదు? అదేంటి, మనం చూస్ చేసుకున్న కాలేజ్లో ఖచ్చితంగా అలాట్ చేసి ఇవ్వాలి కదా అని అడుగుతున్నారు. సో ఈ కామెంట్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా మీకు ఉపయోగపడే వీడియోస్ చేసినందుకు అట్లీస్ట్ ఒక లైక్ ఆర్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని బట్టి ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ అనేవి మనం ఎక్కువ చేస్తూ ఉంటాం అనమాట. ఖచ్చితంగా మీ డౌట్ జెన్యూన్ డౌట్, మీరు చూస్ చేసుకున్న కాలేజ్లో ఖచ్చితంగా సీట్ రావాలి కదా అని అడుగుతున్నారు. సో అలా రూల్ అయితే ఏం లేదండి, మీ డౌట్ జెన్యూనే కానీ రూల్ లేదు. ఖచ్చితంగా నేను సెలెక్ట్ చేసుకున్న కాలేజ్లో సీట్ ఇవ్వాలి అంటే అలా ఇవ్వరు. యాక్చువల్లీ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, సపోజ్ 2 సీట్స్ ఉన్నాయి. ఓకే, 2 సీట్స్ ఉన్నప్పుడు ఒక కాలేజ్, రివర్స్ మీడియా ఇంజనీరింగ్ కాలేజీలో 2 సీట్స్ ఉన్నప్పుడు అక్కడ ఒక పర్సనే అప్లై చేస్తే ఆ పర్సన్కి సీట్ ఇచ్చేస్తారు. కానీ నాకు ఇక్కడ 2 సీట్స్ ఉండి 10 మంది అప్లై చేస్తున్నప్పుడు నా కాలేజ్కి, ఎగ్జాంపుల్ చెప్తాను, నా కాలేజ్కి రివర్స్ మీడియా ఇంజనీరింగ్ కాలేజ్కి 2 సీట్స్ ఉన్నాయి, 10 మంది అప్లై చేస్తున్నప్పుడు ఆ 10 మందిలో ఓకేనా, ఎగ్జాంపుల్గా ఒక సీట్ ఏమో జనరల్ కేటగిరీ కింద, ఒక సీట్ ఏమో రిజర్వేషన్ కేటగిరీ కింద ఇస్తాను. సో ఆ 10 మందిలో జనరల్ పీపుల్ ఎవరైనా పక్క తీసి ఒక 5గురు వస్తారు, 5గురిని పక్క తీస్తాను, ఇంకొక 5గురు రిజర్వేషన్ పక్క తీస్తే ఈ 5గురిలో లీస్ట్ ర్యాంక్ అంటే తక్కువ ర్యాంక్ ఎవరికి వచ్చిందో వాళ్ళకి ఒక సీట్ ఇచ్చేస్తారు. అండ్ అదేవిధంగా రిజర్వేషన్లో మళ్ళీ వాళ్ళలో కూడా తక్కువ ర్యాంక్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి సీట్ ఇచ్చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే ఒక కాలేజ్ నేమ్ తీసుకున్నాను, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. నా కాలేజ్ అంటే మీకు అర్థం కాదేమో, విట్ఏపీ ఎస్ఆర్ఎంఏపీ అని తీసుకున్నాను. సో విట్ఏపీ ఎస్ఆర్ఎంఏపీకి ఎవరు అప్లై చేయలేదు. ఓకేనా, అసలు కనీసం ఆ కాలేజీకి లిస్ట్ పరంగా అంటే ఆర్డర్లో మీరు ఒక 10 కాలేజ్ పెట్టుకుంటారు. ఫస్ట్ కాలేజ్ మీరు ఏం తీసుకుంటారు, విట్ఏపీ. సెకండ్ కాలేజ్ ఎస్ఆర్ఎంఏపీ, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పెట్టుకుంటూ వస్తారు కదా, ఒక 5 కాలేజ్ పెట్టుకుంటారు. సో ఫస్ట్ మీకు ఎస్ఆర్ఎంఈపీలో కానీ సెలెక్ట్ అయిందనుకో, మీకు నెక్స్ట్ ఆర్డర్ సేమ్కి వెళ్ళరు, వదిలేస్తారు. ఫస్ట్ సెలెక్ట్ అయిందంటే ఖచ్చితంగా మీ కాలేజ్ అలాట్మెంట్ అయిపోతుంది. అప్పుడు ఆ ఎస్ఆర్ఎంఈపీ మీకు ఫస్ట్ వస్తుందా, మీకు ఫస్ట్ వచ్చినప్పుడు రిమైనింగ్ వాళ్ళకి కూడా కంపేర్ చేసుకుంటారు. ఓకే, అలా చేసుకొని నేను ఇందా చెప్పిన ఆర్డర్లో డివైడ్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ పైన 5 కాలేజీలో నువ్వు సెలెక్ట్ అవ్వాలనుకో, నువ్వు 6th కాలేజ్ ఏం పెట్టుకోలేదు అనుకోండి, ఇక నీకు అక్కడ తాగిపోతుంది, నీకు ఎలాంటి సీట్ అనేది అలాట్ అవ్వదు. ఆ పైన ఉన్న కాలేజ్ అన్నిటికి కూడా సీట్ అనేది అలాట్ అయిపోయి ఉంటుంది. నాకు రావాలని రూల్ ఏముండదు. అండ్ ఎంసెట్ కౌన్సిలింగ్ పరంగా ఎవరు చెప్పరు మీరు చూస్ చేసుకున్న కాలేజ్తో మేము సీట్ ఇస్తామని చెప్తే అందరూ కూడా టాప్ 5 కాలేజ్, టాప్ 6 కాలేజ్ చూస్ చేసుకొని సీట్ ఇవ్వండి అంటే ఎవరు. అండ్ అది మాన్యువల్ ఇన్పుట్స్ కాదు. మీరు అనుకోవచ్చు వాళ్ళకి మంచిగా ఇచ్చారు, మాకు మంచిగా ఇవ్వలేదు. అండ్ ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం మారింది కాబట్టి మాకు మంచిగా సీట్స్ ఇవ్వలేదు ఇంకొంతమంది ఇలా అనుకుంటూ ఉంటారు. అలా ఏముండదు. ప్రభుత్వం మారినా, ప్రభుత్వం మారకపోయినా, అండ్ అదేవిధంగా మీరు మంచి కాలేజ్ చదివైనా, మంచి కాలేజ్ చదవకపోయినా, మంచి మార్క్స్ వచ్చినా, మంచి మార్క్స్ రాకపోయినా వాళ్ళకి అనవసరం. ఓన్లీ వాళ్ళు కన్సిడర్ చేసేది నీ ఎంసెట్ ర్యాంక్ ఎంత, అండ్ అదేవిధంగా నువ్వు ఏ కేటగిరీ, ఓకేనా, నీకు రిజర్వేషన్ ఉంటే ఎంత ఉంటుంది, నువ్వు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ఏంటి, ఎన్ని పెట్టుకున్నావు. అదే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఒక కాలేజ్ తర్వాత ఒక కాలేజ్, ఒక కాలేజ్ తర్వాత ఒక కాలేజ్, ఒక కాలేజ్ ఏదో నీకు అలాట్ చేస్తారు. నువ్వు తక్కువ వెబ్ ఆప్షన్ పెట్టుకోవడం వల్ల నీకు సీట్ అనేది రాలేదు. ఇంకేస్ అర్థంగా చెప్పండి, మళ్ళీ ఇంకొక డీటెయిల్ వీడియోలో చెప్దాం. యాక్చువల్లీ మనకు ఒక బోర్డు పెన్ ఉంటే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుంటుంది. బట్ మన దగ్గర అంత ఎక్విప్మెంట్ లేదు. బట్ వీల్ ప్లాన్ ఖచ్చితంగా ఎక్విప్మెంట్తో మీకు అప్డేట్ చేయాలి, ఎందుకంటే మీకు అర్థమయ్యేలా చెప్పడం మా బాధ్యత. సో అందుకే మీకోసమే యువర్స్ మీడియాని పెట్టాం. అంటే మీరు నచ్చింది, మీరు మెచ్చినది అందించడం అనే స్లోగన్తో యువర్స్ మీడియా, మీ మీడియా అనే ఉద్దేశం అనమాట. సో ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం. బట్ మీకు అర్థమైంది అర్థం కాలేదు కూడా చెప్పండి, దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం. సింపుల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే ఖచ్చితంగా మనం డీటెయిల్గా వీడియోస్ అనేది డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.